భారత ప్రభుత్వం పాకిస్తాన్కు నీళ్లు ఆపేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దిగువకు నీళ్లు వెళ్లకుండా ఆపేసింది. మా నీళ్లు ఎవరూ ఆపలేరని ఈ ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్లోని రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వరుసగా లేఖలు రాస్తుంది. దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వండి ప్లీజ్ అంటుంది. మిత్రుడు చైనాతో కలిసి బెదిరింపులకు పాల్పడుతుంది. బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటుంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు ఇచ్చేస్తేనే పాకిస్తాన్కు నీళ్లు ఇవ్వాలన్న పట్టుదలతో భారత్ ఉంది. భారత్ సింధు జలాల దిగువకు వెళ్లకుండా ఆపేయటంతో పాకిస్తాన్లో దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనీసం సగం వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది పాకిస్తాన్. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పలు నగరాల్లో దాహార్తి కనిపిస్తుంది. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగటంతో సిగ్గు విడిచి పాకిస్తాన్ భారత్ను వేడుకుంటుంది. నీరు విడుదల చేయాలని ఇప్పటికి 3 సార్లు లేఖలు రాశారు. అయినా కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవని ప్రధాని మోడీ ఖరాఖండిగా చెప్తున్నారు. చైనా నుంచి భారత్లోకి వచ్చే బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని పాకిస్తాన్ బెదిరిస్తుంది. చైనా కూడా ఆ బెదిరింపులకు మద్దతు పలుకుతుంది. తాము బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటుంది. ఇప్పటికే ఆ నదిని ఆపడానికి చైనా చేయాల్సిందంతా చేస్తుంది. భూటాన్ వద్ద అతిపెద్ద డ్యాం నిర్మిస్తోంది. కొత్తగా చైనా ఆపేదేం లేదు. బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేసిన సమస్యలు రాకుండా చూసుకునేలాగా భారత్ ఏర్పాట్లు చేసుకుంటుంది. అందుకే ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో కలిసిపోతుందని ప్రకటిస్తున్నారు. యుద్ధం ఆపేశారు కదా, ఎలా సాధ్యమని చాలామంది అనుకుంటున్నారు. కానీ బుల్లెట్లు, బాంబులు, మిసైళ్లతో జరిగే యుద్ధమే ఆగిపోయింది. పాకిస్తాన్పై అసలైన యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధంలో ఓడించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటారు. ఆ యుద్ధంలో అసలైన బాంబు నీళ్లే. సింధు జలాలు కావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్కు అప్పగించి అక్కడ ఉగ్రవాదం లేకుండా చేస్తేనే పాకిస్తాన్కు నీళ్లు అందుతాయి. లేకపోతే సగం పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేస్తారు.